నమస్కారం, నా పేరు జ్యోతి. స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మూడు రాజధానుల ప్రతిపాదనను అన్ని జిల్లాల ప్రజలు స్వాగతిస్తున్నారు. బినామీ ఆస్తుల కోసమే బాబు అమరావతి జపం చేస్తున్నారని మంత్రి బొత్స విమర్శ. మాజీ మంత్రి దివంగత నేత గుడివాడ గురునాథరావుకు ఘన నివాళి. ప్రజానాయకుడిగా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడిన మంత్రులు. రక్తదానం ప్రాణదానంతో సమానం. మెగా బ్లడ్ క్యాంపులో పెందుర్తి ఎమ్మెల్యే ఆదిప్ రాజ్. రాష్ట్రంలోని 13 జిల్లాల సమగ్ర అభివృద్ధి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మరిపాలెంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 3 రాజధానుల ప్రతిపాదనను అన్ని జిల్లాల ప్రజలు హర్షిస్తుంటే చంద్రబాబు, ఆయన పెయిడ్ ఆర్టిస్టులు మాత్రమే వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. బినామీ ఆస్తులను కాపాడుకునేందుకే బాబు అమరావతి జపం చేస్తున్నారని దుయ్యబట్టారు. విశాఖ భూ కుంభకోణంపై త్వరలోనే సిట్ దర్యాప్తు పూర్తవుతుందని, దీనిపైనైనా విచారణ జరిపిందేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. విశాఖ మెట్రో ప్రాజెక్ట్ డిపిఆర్ సిద్ధమవుతుందని, త్వరలో కార్యాలయాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు. సుప్రీంకోర్టు, హైకోర్టులపై తమకు గౌరవం ఉందని మంత్రి బొత్స తెలిపారు. ఇటీవల జరుగుతున్న పరిణామాలపై సీఎం జగన్ లేఖ రూపంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అన్ని అంశాలు వివరించారని చెప్పారు. తమ ప్రభుత్వ అభిప్రాయాలను ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లాం ఇప్పటికే విమర్శించారని బొత్స స్పష్టం చేశారు. పలు చోట్ల దాని మీద ఊరేగింపులు, ప్రభుత్వం మీద విమర్శలు చేయాలని చంద్రబాబు నాయుడు గారు, ఆయన తాలూకా అనుచరులు పిలుపులు ఇవ్వడం, ఆ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు, వారు మాజీ మంత్రులు, వాళ్ళ పార్టీకి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులు, పెయిడ్ ఆర్టిస్టులు, వీళ్ళందరూ కలిసి నిన్న ఈరోజు చేస్తున్న అక్కడక్కడ చేస్తున్న మాటలు కానీ ఇవన్నీ చూస్తుంటే ఫ్లాప్ అయిపోయిన సినిమాకి వచ్చి ఓ అని చెప్పని డబ్బులు కొట్టుకొని మళ్ళీ 100 రోజులు ఫంక్షన్ చేస్తారు. ఆ రకంగా ఉంది పరిస్థితి చూస్తుంటే. ఒకటి అడుగుతున్నాను, మొదటి నుంచి మేము చెప్పుకొస్తుంది ఒకటే, ఈ రాష్ట్రం 13 జిల్లాలు, 13 జిల్లాల తాలూకా సమగ్ర అభివృద్ధి ఈ ప్రభుత్వం తాలూకా లక్ష్యం. 13 జిల్లాల తాలూకా సంక్షేమం, 5 కోట్ల మంది ప్రజల తాలూకా సంక్షేమమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా అభిమతం. ఆ నేపథ్యంలోనే అధికార వికేంద్రీకరణనే మా తాలూకా విధానం. ఆ నేపథ్యంలోనే 3 రాజధానులు పెట్టాము. అమరావతిని శాసన రాజధానిగా నిర్ణయించాము. విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా నిర్ణయించాము. కర్నూలుని న్యాయ రాజధానిగా నిర్ణయించాము. ఈ ప్రకారం జరుగుతుందని అసెంబ్లీలో తీర్మానం చేశాం. మాజీ మంత్రి దివంగత నేత గుడివాడ గురునాథరావుకు 65వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని గుడివాడ విగ్రహానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్, పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి గురునాథరావుకు జోహార్లర్పించారు. నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడిన గొప్ప నాయకుడు గురునాథరావు అని నేతలు కొనియాడారు. కార్యకర్తలకు నిరంతరం దిశానిర్దేశం చేస్తూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తారని అన్నారు. రాష్ట్ర మంత్రిగా ఆయన చేసిన సేవలు మరువలేనివని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, కరణం ధర్మశ్రీ, ఆదిప్ రాజ్, పశ్చిమ ఇన్ఛార్జ్ మల్లా విజయప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రక్తదానం చేసేందుకు యువత స్వచ్ఛందంగా ముందుకు రావాలని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్ రాజ్ పిలుపునిచ్చారు. ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సుజాత నగర్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని వైకాపా రూరల్ జిల్లా అధ్యక్షుడు సరగడం చిన్నప్పల నాయుడుతో కలిసి ప్రారంభించారు. పలువురు స్వచ్ఛందంగా రక్తాన్ని దానం చేశారు. ఆపద సమయాల్లో రక్తం అందక ఎంతో మంది మృత్యువాత పడుతున్నారని,
ఇటువంటి సమయంలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. రక్తదాతలు ప్రాణదాతలతో సమానమన్నారు. ఈ కార్యక్రమంలో ముమ్మన దేవుడు, మల్లా తులసిరాం తదితరులు పాల్గొన్నారు. ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. నిజంగా అనేకమైనటువంటి రాజకీయ పరంగా చాలా కార్యక్రమాల్లో పాల్గొంటుంటాం, కానీ ఇటువంటి 10 మంది ప్రాణాలను కాపాడేటువంటి ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనడం అనేటువంటిది నిజంగా మనసుకి చాలా ఆనందాన్ని ఇస్తుంది. వాళ్ళు ఎందుకంటే రక్తదానం వల్ల ఎన్ని ప్రాణాలని మనకు తెలియకుండానే మనం కాపాడగలుగుతున్నాం అన్నటువంటిది కూడా ప్రతి ఒక్కరు గమనించాలి. కాలేజీ దగ్గర ఉన్నటువంటి యూత్ అంతా కూడా గత 15 సంవత్సరాల నుంచి కూడా ఒక స్వచ్ఛంద సంస్థగా పనిచేస్తూ ఇది ప్రజలకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా మేము ఉన్నాం అనేటటువంటి దీంతో ముందుకు వస్తున్నటువంటి పద్ధతులు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు వారు స్వచ్ఛందంగా చేస్తున్నారు. ముఖ్యంగా ఈ కరోనా టైంలో బ్లడ్ డొనేషన్ క్యాంపు ఇక్కడ పెట్టడం చాలా హర్షణీయం. కరోనా అంటే భయపడి పారిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఇమ్యూనిటీ తగ్గిపోతున్నటువంటి ఆలోచనతో ఎవరో కూడా బయటికి రావడం కానీ, బయట తిరగడం కానీ, ఎవరికైనా రక్తం డొనేట్. మాజీ మంత్రి గుడివాడ గురునాథరావు 65వ జయంతిని ఘనంగా నిర్వహించారు. 38వ వార్డు వైకాపా నాయకులు బోదలపాటి ఉమామహేశ్వరరావు, సౌత్ టీఎల్ఎఫ్ అధ్యక్షురాలు బెహ్రా వెంకటరత్నం తదితరులు గుడివాడ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఉత్తరాంధ్రలో బలమైన నాయకుడిగా గుడివాడ గురునాథరావు సేవలందించారని కొనియాడారు. మహానేత స్వర్గీయ గుడివాడ మాజీ మంత్రివర్యులు గుడివాడ గురునాథరావు గారితో మేము కలిసి పనిచేసాం. ఆయనతో పనిచేసిన అనుభవం, ఆయనతో తిరిగిన వలన మాకెంతో రాజకీయంగా చాలా మెలకువలు కూడా నేర్చుకున్న పరిస్థితి అయితే మాకుంది. అలాంటి మహానేత జయంతి సందర్భంగా వారి అబ్బాయి ఎమ్మెల్యే, అనకాపల్లి ఎమ్మెల్యే అయినటువంటి గుడివాడ అమర్నాథ్ గారు చేస్తున్న సేవలు ఎంతో అమోఘం. రాజకీయ ఉనికి ఉన్న కుటుంబం నుంచి వ్యక్తి కాబట్టి ప్రజల యొక్క బాగోగులు, కష్టసుఖాలు తెలిసిన అందరికీ నమస్కారం. 38 వార్డు జీవీఎం జోన్ 3 బెహ్రా వెంకటరత్న పేరు. ఈరోజు జయంతి సందర్భంగా గుడివాడ గురునాథ్ గారు వాళ్ళ ఫాదర్ జయంతి సందర్భంగా ఈ 38వ వార్డు అందరం వచ్చి ఇక్కడ వర్ధంతికి మేము జయంతికి వచ్చి దండలు వేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వర్యులు, అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ఇక్కడికి హాజరయ్యారు. మా కార్పొరేటర్ అయిన ఉమామహేశ్వర అన్నయ్య గారు, అలాగే గణేష్ కుమార్ గారు అన్నయ్య గారు, ఎమ్మెల్యే గారు, అలాగే మా వార్డు ఇన్ఛార్జీలు శ్రీను గారు, అలాగే జగనన్న విద్యా కానుక వారోత్సవాలు వాడవాడలా జరుగుతున్నాయి. పెదగంట్యాడ సమీపంలోని బాలచెరువు పాఠశాల విద్యార్థులకు విద్యా కానుక కిట్లను వైకాపా నాయకులు పంపిణీ చేశారు. కార్యక్రమానికి మంత్రి రాజశేఖర్, మంత్రి శంకర్ నారాయణలు అతిథులుగా హాజరయ్యారు. పేద విద్యార్థుల ఉజ్వల భవితకు జగన్ సర్కార్ బాటలు వేస్తుందని నేతలు అన్నారు. ఈ కార్యక్రమంలో అప్పలరాజు, చిలకర్ర రమణ తదితరులు పాల్గొన్నారు. జగనన్న కానుక అనేది ఇవ్వడం జరుగుతుంది. గత 3 రోజులు బట్టి జగనన్న కానుక పండగ వాతావరణంలో పండగ వారోత్సవాలు జరుగుతున్నాయి. ఇంకా నవంబర్ 2 దాకా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే నవంబర్ 2 దాకా కూడా ఎవరైతే పిల్లలకు అందలేదో ఆ పిల్లలందరికీ జగనన్న కానుక ఇవ్వాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగా మరి ఈరోజు 76వ వార్డు బాలచెరువు స్కూల్లోని పెద్దలు రాజశేఖర్ గారు, అలాగే అప్పలరాజు గారు, బాలచెరువులో ఉండేవారు రమణ కానీ వీళ్ళందరూ, అప్పలరాజు గారు అందరూ కూడా మరి ఆ విధంగా బాలచెరువు అని ఇప్పటికీ ఆ పేరు వచ్చింది. బీసీ రోడ్ అని చెప్పి నామకరణం కానీ ఈ బాలచెరువుకు ఆ యొక్క ప్రాముఖ్యత ఉంది. అంతేకాకుండా మాకు చాలా ఆనందదాయకం ఈరోజు ఏంటంటే ఇది రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న ప్రోగ్రాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, బీజేపీ నాయకులు కానీ, ఇతర పార్టీ నాయకులు కూడా ముఖ్యమంత్రి గారు ఏదైతే ఒక సూచన చేశారో ఆ సూచన మేర కార్యక్రమాలు జరగడం, ఎన్నికలు వచ్చేటప్పుడు ఎవరి రాజకీయం వాళ్ళు చేసుకున్నప్పటికీ కూడా ఇటు విద్యను ప్రోత్సహించే కార్యక్రమాలు అందరూ సమిష్టిగా ముందుకు పోవాలని చెప్పే ఉద్దేశంతో మిత్రుడు రమణ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం అభినందనీయం. గాజువాక బాంబే కాలనీలో పాస్టర్ మైనర్ బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడితే టీడీపీ నాయకులు ప్రభుత్వాన్ని నిందించడం సరికాదని వైసీపీ మహిళా నాయకురాలు పల్లా చినతల్లి మండిపడ్డారు. పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ నేతలపై, ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా టీడీపీ వ్యవహరిస్తుందని విమర్శించారు. మైనర్ బాలిక ఘటనలో పాస్టర్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
దళితులు మహిళల పక్షపాతంగా జగన్ సర్కార్ పనిచేస్తుందన్నారు. ప్రతి అంశాన్ని రాజకీయం చేయాలని చూస్తే మరోసారి ప్రజలే బుద్ధి చెప్తారన్నారు. ఈ సమావేశంలో భూపతిరాజు సుజాత, కటికల కల్పన, మంత్రి మంజుల తదితరులు పాల్గొన్నారు. కార్యాలయంలో ఏదైతే బాంబే కాలంలో మొన్న జరిగినటువంటి ఘటనను తెలుగుదేశం తెలుగు మహిళా నాయకులు అలాగే తెలుగు వీధి నాయకులు కూడా ఉన్నారు అక్కడ ఆ వేదిక మీద. ఒక మహిళను కించపరిచి ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి, 16 ఏళ్ళ బాలిక అమ్మాయి, అక్కడ ఏదో ఒక సిచ్యువేషన్ జరిగింది, దాన్ని పరిగణలోకి తీసుకున్నారు. ఆ తప్పు చేశాడు అని నిర్ధారణ అయినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేశారు. అవన్నీ అక్కడితో ముగిసిపోయిన దాన్ని పదే మీ రాజకీయం కోసం ఒక వేదిక పెట్టి ఆ వేదిక మీద అమ్మాయిని, ఆ బాలికను తెచ్చి ఆ దళిత మహిళలకు అన్యాయం జరిగింది, ఒక చిన్న బాలికను ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి చూసాం. మనవడితో అయితే మేము కొన్ని అత్యాచారాలు చెప్పలేము కూడా మీలాగా, అలాంటి అత్యాచారాలు జరిగాయి. అప్పుడు మీరేం మూసుకొని ఉన్నారు. ఎక్కడో ఏదో జరిగితే అది జగన్మోహన్ రెడ్డి గారు అది ప్రభుత్వం మీద పురజల్లే ప్రయత్నం చేస్తున్నారు. మీకు అంతకంటే ఇంకేమీ దొరకడం లేదా? జగన్మోహన్ రెడ్డి గారు దళితులకు ఏం చేస్తున్నారో ఒకసారి చూడండి. దళితులకు న్యాయం చేయండి, దళితులకు న్యాయం చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు దళితుల పక్షపాతి. అంబేద్కర్ ఆశయాలు మనపుచ్చుకొని ఈరోజు దళితులకు అనేక కార్యక్రమాల ద్వారా దళితులను ముందుంచుతున్నారు. జీవీఎంసీ 76వ వార్డు పరిధి స్వతంత్ర నగర్ లో వార్డు వైకాపా అభ్యర్థి దొడ్డి రమణ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ప్రతి ఇంటి వద్ద ఓ మొక్క అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని దొడ్డి రమణ మార్టుపూరి పరిదేశులు అన్నారు. మొక్కలు నాటడం ద్వారానే కాలుష్యాన్ని అరికట్టగలమని చెప్పారు. ఈ కార్యక్రమంలో నక్కా వెంకటరమణ, పిట్టారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మనందరం బాగోవాలన్నప్పుడు కాలుష్య నివారణలో ఇబ్బంది పడుతున్నాం. మన పక్కనటువంటి స్టీల్ ప్లాంట్ గంగవరం కోర్ట్ ఎన్టీపీసీ వల్ల పొల్యూషన్ బారి చాలా ఇబ్బంది పడి ప్రజలు ఇబ్బంది పడతారు. ఈ తరుణంలో గౌరవ శాసనసభ్యులు నాగిరెడ్డి నేతృత్వంలో యవనాయకులు దేవరెడ్డి ఆదేశాల మేరకు ప్రతి ఏరియాలో కూడా ఒక గ్రామంలో 30 వరకు మొక్కలు నాటాలని చెప్పి నిర్ణయించుకున్నాం. అందులో భాగంగా ఈరోజు 30 మొక్కల్లో కూడా అందరూ కూడా ఉపయోగపడే వేప చెట్లు, అలాగే మామిడి చెట్లు, హైబ్రిడ్ మామిడి చెట్లు, అలాగే ఉసిరి చెట్లు, అలాగే దేవుని పంపించేటువంటి ఇంకా రకరకాల జామ చెట్లు ప్రజలు ఉపయోగపడేది కాలుష్య నివారణ బాధపడుతూ ప్రజలు ఎవరింటికి వారు మొక్క చేసుకుని వారే బాధ్యతగా అప్పచెప్పడం జరిగింది. రాష్ట్రంలో దేవాలయాలు, దేవాదాయ శాఖ ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని బీజేపీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కెసినేని సురేందర్ ఆందోళన వ్యక్తం చేశారు. అప్పన్న స్వామిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. అంతర్వేది ఘటనలో సిబిఐ విచారణకు ఆదేశించి ప్రభుత్వం చేతులు దులుపుకుందని విమర్శించారు. ప్రభుత్వ పథకాలకు వైఎస్ఆర్, జగన్ పేర్లు పెట్టుకుని ప్రచారం చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు శ్రావణ్, మాధవి, చార్లెస్, విశ్వతేజ తదితరులు పాల్గొన్నారు. పేరుతోటి కొన్ని నిధులు ఇస్తుంది. ఉదాహరణకి స్పష్టంగా చెప్పాలంటే మన విశాఖపట్నంలో ప్రతిష్టాత్మకమైనటువంటి ఏదైనా స్కూల్ కానీ, అంటే టెంపనీ స్కూలా, లేకపోతే లిటిల్ ఏంజల్ స్కూలా, లేకపోతే ఓక్ రేజా, సిల్వర్ ఓకా, ఇలాంటి పెద్ద స్కూల్స్. ఈ స్కూల్లో 1,50,000 వరకు ఫీజులు ఉంటాయి. ఈ స్కూల్లో ఒక ఎస్సీ విద్యార్థి, ఒక ఎస్టీ విద్యార్థి చదవాలా, అంత డబ్బులు కట్టి చదవలేనటువంటి విద్యార్థులు ఎవరైనా కూడా ఆ స్కూల్లో చదవాలా అని అనుకుంటే ఆ స్కూల్లో అడ్మిషన్ తీసుకొని ఆ స్కూల్లో కొటేషన్ తీసుకోవచ్చు. అంటే స్కూల్ ఫీజు ఎంత అయ్యిందని సుమారు వాళ్ళకి ₹1,00,000 ఇచ్చారు అనుకోండి. ఈ ₹1,00,000 కొటేషన్ అప్లికేషన్ తీసుకుపోయి ఎస్సీ కమిషన్కి ఇస్తే ఎస్సీ కమిషన్ శాంక్షన్ చేస్తుంది, డైరెక్ట్గా స్కూల్కి ఫీజు కడుతుంది. ఇది చాలామందికి ఎస్సీ ఎస్టీ మిత్రులకు తెలియదు ఈ విషయం. ఏ స్కూల్లో అయినా చదవచ్చు. నువ్వు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదవచ్చు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదవచ్చు. విద్యా కానుక అని చెప్పి జగనన్న విద్యా కానుకని ఆఖరికి బెల్ట్ మీద కూడా జగనన్న ఫోటో, జగనన్న విద్యా కానుక అని చెప్పి పెట్టుకోవడం ఏదైతే ఉందో అత్యంత హాస్యాస్పదం. యువకుడు, ఉత్సాహవంతుడు, సమాజం మొత్తం తిరిగి వచ్చి ముఖ్యమంత్రి అయినటువంటి మీరు ఏ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా కానుక అని చెప్పో, లేకపోతే ఏపీజే అబ్దుల్ కలాం యొక్క విద్యా కానుక అని చెప్పో, లేకపోతే ఇక ఇంకెవరైనా స్వాతంత్ర సమరయోధులు, లేకపోతే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు గారు, లేకపోతే టంగుటూరి ప్రకాశం పంతులు, సరోజిని నాయుడు, ఇలాంటి పేర్లతోటి విద్యార్థులకి మాజీ మంత్రి దివంగత నేత గుడివాడ గురునాథరావుకు వైసీపీ నాయకులు ఘన నివాళులు అర్పించారు. ఆయన జయంతి సందర్భంగా ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని గురునాథరావు విగ్రహానికి వైసీపీ నాయకుడు బుగతా నరసింహరావు పూలమాల వేసి నివాళులు అర్పించారు.
గురునాథరావు అందించిన సేవలు స్ఫూర్తిదాయకమని నర్సింగ్రావు అన్నారు. మంత్రిగా జిల్లా అభివృద్ధికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. గుడివాడ గురునాథరావు గారి 65వ జయంతి సందర్భంగా కాంప్లెక్స్ లో ఉన్న ఈయన విగ్రహానికి వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా నాయకులందరూ ఈరోజు ఈయనకి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నేను బుగతా నరసింహరావు, నేను నాగవంశం కమ్యూనిటీ నుంచి నేను విశాఖ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను మరియు వైఎస్ఆర్సీపీలో ఒక నాయకులుగా తిరుగుతున్నాను. సో మాలాంటి రూట్ లెవెల్లో ఎంతో మందిని ఈయన బయటికి తీసుకొచ్చి ప్రజాసేవ ఎలా చేయాలి, మ్యాక్సిమం మొత్తం పూర్ పీపుల్ అందరినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరినీ రూట్ లెవెల్లో పైకి తీసుకొచ్చి, అదేవిధంగా చిన్న చిన్న నాయకులు కూడా పైకి తీసుకొచ్చి మాకు ఆదర్శంగా నిలిచిన ఇలాంటి మహానాయకుల్ని ఘనంగా చెప్పుకుంటూ మన భావితరాలకి ఈయన యొక్క ఆదర్శాలు నిలవాలని చెప్పి ఈరోజు వాళ్ళకి సన్న అయినటువంటి వాళ్ళ అబ్బాయి అయినటువంటి అమర్నాథ్ గారు ఈరోజు అనకాపల్లికి నియోజకవర్గ శాసనసభ్యులుగా ఉన్నారు. ఆయన అడుగుజాడల్లో మీ అందరం నలుస్తూ వాళ్ళ నాన్నగారు ఆదర్శాలను ముందుకు తీసుకెళ్తూ ఆయన కూడా వాళ్ళ నాన్నగారంతా మహానాయకులు అవ్వాలని చెప్పి అదేవిధంగా ఆయన కూడా ఆ ప్రయత్నంలో చాలా బాగా పనిచేస్తున్నారు. సో ఈ విధంగా వైఎస్ఆర్సీపీ ద్వారా వీళ్ళందరూ మా ప్రభుత్వం తరఫున మీ అందరినీ మా నివాళులు అర్పించడానికి ఈరోజు ఘనంగా ఈరోజు ఇక్కడ నివాళులు అర్పించడానికి వచ్చామండి. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 3 రాజధానుల ప్రతిపాదనను అన్ని జిల్లాల ప్రజలు స్వాగతిస్తున్నారు. బినామీ ఆస్తుల కోసమే బాబు అమరావతి జపం చేస్తున్నారని మంత్రి బొత్స విమర్శ. మాజీ మంత్రి దివంగత నేత గుడివాడ గురునాథరావుకు ఘన నివాళి. ప్రజానాయకుడిగా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడిన మంత్రులు. రక్తదానం ప్రాణదానంతో సమానం. మెగా బ్లడ్ క్యాంపులో పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్. ఇవి స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి SGV న్యూస్.